ఈ సీజన్లో పైనాపిల్స్ ఎక్కువ దొరుకుతాయి కదండి. అలాంటప్పుడు మనం పైనాపిల్స్తో చక్కటి జ్యూస్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పైనాపిల్తో ఇలా జ్యూస్ చేసుకుంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒంటికి కూడా చాలా మంచిదండి. ముక్కలు తిన్న కన్నా ఇలా జ్యూస్ తాగితే పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఈ జ్యూసు పులుపు లేకుండా ముక్కలు పంటికి తగలకుండా చక్కటి జ్యూస్ తయారు చేసుకుందాము. అది ఎలాగో ఇప్పుడు చెప్తానండి. ఒక పైనాపిల్, మంచిగా పండిన పైనాపిల్ ఒకటి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం వాటిని చెక్కు మీద చెక్కు ఉంటుంది కదా, ఆ చెక్కులాడిది కొద్దిగా గట్టిగా ఉంటుందండి. అది కొద్దిగా గట్టిగా ఫ్రెష్ చేసుకొని మనం చాక్తోని ఆ తొక్కంతా తీసేసుకోవాలండి. ఈ సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో పైనాపిల్స్ కంపల్సరీగా రోజు ఉండాల్సిందేనండి. అంత ఇష్టం అనమాట మాకు. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. వాళ్ళు ముక్కలు తినరు, జ్యూసే తాగుతారు. జ్యూస్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. చాలామంది ఇది దగ్గు తినకూడదు తాగకూడదు అని అంటుంటారు, కానీ చాలా మంచిదండి ఒంటికి అనేది. పిల్లలకి ఇస్తే చాలా మంచిదని అలా చెక్కు తీసేసుకోవాలండి. కొద్దిగా దలసరిగా తీసుకోవాలి, ఎందుకంటే వాటిలోనున్న చిన్న చిన్న ఇవిలాంటివి ఉంటాయి కదా, అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. కొద్దిగా దలసరిగా తొక్క తీసుకొని చక్కగా కొద్దిగా వాష్ చేసుకొని ఆ ముక్కలన్నవి పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా మిక్సీలో వేస్తాం కాబట్టి మగ్గిన పండు అయితే పులుపు రాదండి. పండు అనేది స్వీట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ పండింది అయితే బాగుంటుందండి. జ్యూస్కి అయితే ఇంకా బాగుంటుంది. తక్కువ పంచదార పడుతుంది అనమాట. మనకు బాగా పండింది అయితేనే బాగుంటుంది, లేదంటే కొద్దిగా పచ్చగున్నది అయితే పులుపు వచ్చేస్తుందండి, పిల్లలు తాగలేరు. అన్ని ముక్కలు మిక్సీ జార్లో వేసాం కదండి. వేసిన తర్వాత అది మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ పంచదార వేయకూడదండి దీంట్లోన. మనం మిక్సీ చేసుకొని వడకట్టిన తర్వాత అప్పుడు పంచదార వేసుకుందాం. చూడండి, మిక్సీ చేసుకున్నాం కదా, ఇంత రవ్వ పిప్పు అనేది లేకుండా మిక్సీ చేసుకోవాలి. దాంట్లో జగ్గుడు వాటర్ వేయాలండి. జగ్గుడు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. జ్యూస్ మరీ చిక్కనా కాదు పలసనా కాదు. అలా చేసుకొని మనము వడకట్టేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని ఇలాగా గరిటతో ఇలాగంటే జ్యూస్ అంతా కిందకి దిగిపోయి పైన పిప్పు అనేది ఉండిపోద్దండి. మనం ఆ పిప్పు తీసేసుకొని కింద జ్యూస్ మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఇంత రవ్వ పిప్పు ఉన్న పిల్లలు తాగలేరండి, గొంతుకి గరగరలాడిపోద్ది అనమాట. ఈ పిప్పు ఉంటే మాత్రం అది మాత్రం చూసుకొని వడకట్టుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోన ఒక కప్పుడు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని చక్కగా అదనేది పంచదార అనేది కలిసినట్టుగా కలుపుకోవాలండి. పంచదార కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మనం ఈ స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ పండులోన తక్కువ పంచదార వేసి కలుపుకొని మనం 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. ఈ జ్యూసు ఈ సీజన్ ఎప్పుడుకి వస్తుంది, ఈ పళ్ళు ఎప్పుడు దొరుకుతాయి అన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. మేమైతే మాత్రం ఈ పళ్ళు తెచ్చినప్పుడల్లా జ్యూసే చేస్తానండి. అంత ఇష్టము మాకు, చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అండి, వదలరు. దీంట్లోన మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా బాగుంటుంది, లేదంటే ఐస్ ముక్కలు వేసుకొని తాగినా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి జ్యూస్ చేసి పిల్లలకు పెట్టండి, లొట్టలు వేసుకొని తాగుతారు, అంత బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.